అందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొంత వివాదంగా మారాయి. వాటికి సంబంధించి కేరళ ముఖ్యమంత్రి సిపిఎం పార్టీ నాయకుడు పినరయి విజయన్ స్పందించారు. గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు ముందుగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే బీజేపీ కమ్యూనిస్టులు ఒకటే, మోడీ పినరయి విజయన్ ఒకటే అని చెప్పాడు. ఇక్కడ అసలు ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా నమ్ముతారా? ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే సరే, అది కొంత చెల్లుబాటు అయింది. కానీ కమ్యూనిస్టులు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళిద్దరికీ సైద్ధాంతిక ఘర్షణ ఉంటుంది. అలాంటిది ఒక కమ్యూనిస్టు నాయకుని పట్టుకొని బీజేపీ నాయకులతో పోలిక పెట్టడం అంటే ఇది కొంత అంటే ఏదో రేవంత్ రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పినట్టుంది తప్ప అది జనం నమ్మేటువంటిది కాదు. దానికి సంబంధించి కూడా ఇలా విజన్ కౌంటర్ ఇచ్చారు. అసలు మోడీకి వ్యతిరేకంగా నువ్వు గట్టిగా నిలబడగలవా, నేను గట్టిగా నిలబడగలనా? బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు గట్టిగా మాట్లాడగలవా, నేను గట్టిగా మాట్లాడగలనా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. మరి దానికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సరే, రెండోది అభివృద్ధి విషయంలో కేరళ తెలంగాణను చూసి నేర్చుకోవాలట. దానికి పినరయి విజయన్ గారు ఇచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, ఏది ఖమ్మం జిల్లా వెలుగుమంట దగ్గర బుల్డోజర్లు పెట్టి పేదలు కూల్చేశారు, దాన్ని చూసి మేము నేర్చుకోవాలా? హైడ్రా పేరు పెట్టి సామాన్యులు ఇల్లు కూలగొట్టేశారు, దాన్ని చూసి నేర్చుకోవాలా అంటూ కొంత వెటకారంగా పినరయి విజయన్ గారు మాట్లాడారు. పైగా కొన్ని లెక్కలు కూడా చెప్పారు. ఎడ్యుకేషన్లో మేము 95% పైన ఉంటే మీరు 78% ఉన్నారు. నిజానికి కేరళలో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎక్కువ, నిరక్షరాస్యులు తక్కువ. తర్వాత పావర్టీలో మేము 0.5% కాడ ఉంటే, అంటే పేదరికం దాదాపు కేరళలో లేదని చెప్పాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వ లెక్కల్లో మళ్ళీ కేవలం 0.5% మాత్రమే కేరళలో పేదరికం ఉంది. కానీ తెలంగాణలో ఎంత ఉంది? కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 5.58, నియర్ బై అటు ఇటుగా 6 వరకు ఉంది. మరి దేని చూసి మేము నేర్చుకోవాలి? పైగా మరణాల సంఖ్య అత్యంత తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. తెలంగాణ ఎక్కడుంది? ఇలా అనేక లెక్కలు చెప్పారు ఆయన, పైగా అవినీతి రహిత రాష్ట్రాల్లో దేశంలోనే కేరళ మొట్టమొదటి స్థానంలో ఉంది, అవినీతి లేని రాష్ట్రాలు. తెలంగాణ మన అవినీతి గురించి మీకు తెలియంది కాదుగా, ఇక మీరే దీని గురించి కామెంట్ చేయండి. ఇలాంటి అనేక లెక్కలని పినరయి విజయన్ చెప్తూ కామెంట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కోసం రేవంత్ రెడ్డి గారు వెళ్ళిన మాట వాస్తవం. కాంగ్రెస్ని గెలిపించడం కోసం అక్కడ ప్రత్యర్థి పార్టీలు కమ్యూనిస్టులే కాబట్టి వారిని విమర్శించక తప్పదు కూడా. అక్కడ ఫైట్ బిట్వీన్ కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్, ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్. కాబట్టి కమ్యూనిస్టులనే అక్కడ విమర్శించాలి. అక్కడ బీజేపీని విమర్శిస్తే సమయం ఉండదు, సందర్భం ఉండదు. ఆడ విమర్శించాల్సింది కమ్యూనిస్టులనే. కాబట్టి అంతవరకు ఓకే. కానీ విమర్శించడానికి కూడా కొన్ని పర్టికులర్ పాయింట్స్ పట్టుకుని వెళ్ళాలి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే దొరికిపోడు. ఇలా పినరయి విజయన్ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సరే, ఈ రాజకీయ విమర్శలు పక్కన పెడితే కేరళ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకున్నప్పుడు యూడిఎఫ్కి అవకాశం ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఎలా అవకాశం ఉంది? మామూలుగా కేరళలో ఒక ఆనవాయితీ ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం ఒకరికి ఇస్తే రెండోసారి ఇంకొకరికి ఇస్తారు. ఒకసారి ఎల్డిఎఫ్కి, ఇంకోసారి యూడిఎఫ్కి ఇస్తారు. వాళ్ళకున్న ఆనవాయితీ అది. కానీ పినరయి విజయన్ గవర్నమెంట్ మంచిగా ఉందని చెప్పేసి, అక్కడ కమ్యూనిస్టులు మంచి పరిపాలన ఉంది అని చెప్పేసి పోయినసారి కరోనా టైంలో తిరిగి కమ్యూనిస్టులకి అధికారం ఇచ్చారు. అక్కడ కరోనా టైంలో కమ్యూనిస్టులు, అందులో పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంది అనే కారణం చేత తిరిగి అధికారాన్ని ఆయనకి ఇచ్చారు. నిజానికి ఇది కేరళ ఆనవాయితీకి విరుద్ధం, కానీ తిరిగి పినరయి విజయన్కి అధికారం ఇచ్చారు. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం, పినరయి విజయన్ గారితో రేవంత్ రెడ్డి గారిని పోర్చడం. ఆయన మంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ దేశంలోనే అత్యంత నీతివంతుడైనటువంటి ముఖ్యమంత్రుల్లో ఒక వ్యక్తి. ఆయన గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో ఖచ్చితంగా అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ది గ్రేట్ సీఎం అని. సరే, కాకపోతే రాజకీయాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఫైట్ చేసుకుంటారు. పక్కన పెడితే పినరయి విజయన్ గారిని అందరూ గౌరవిస్తారు. పైగా పినరయి విజయన్ గారు ఒక మాట మాట్లాడారు. మీరు భూభారతి అనేటువంటి ఒక దాన్ని తీసుకొస్తున్నప్పుడు ల్యాండ్ సంబంధించి, అంటే ప్రధానంగా ఈ దేశంలో జరుగుతుందా ల్యాండ్ స్కామే కదా, స్కాములు లేకుండా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి అన్న దాని మీద కేరళకు వచ్చి మీ అధికారులు అధ్యయనం చేసిపోయారు. అంటే కేరళ అనేది ఒక రోల్ మోడల్, ప్రజలకి స్కామ్ లేకుండా భూమిని పంపిణీ చేయడం అనేటువంటి దానికి ఖచ్చితంగా కేరళ అనేది ఒక రోల్ మోడల్. మరి అలాంటి రోల్ మోడల్ స్టేట్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడటం అంటే దానికి పినరయి విజయన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
సరే ఏదేమైనా అక్కడ ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ తగ్గా పోరు నడుస్తుంది. కానీ ఆనవాయితీ ప్రకారం అధికారం చేతులు మారే అవకాశం ఉంది అనేటువంటి సర్వేలు చెప్తున్నాయి. కానీ ఎల్డీఎఫ్ కూడా చాలా మంచి రూలింగ్ ఉంది. ప్రజా వ్యతిరేకతని పెద్దగా ఏమీ లేదు, ప్రజా వ్యతిరేకత అయితే అనేది ఉంది. అక్కడ మంచి ఫైట్ ఇస్తున్నారు. నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఆనవాయితీ ప్రకారం యూడీఎఫ్ కొద్దిగా ఏమన్నా అధికారంలో రావచ్చు అనేటువంటిది. చూడాలి ఏం జరిగిందని.